ఎంత భయంకరమైన రిపోర్ట్ ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది అంటారు ఏమంటే ఏం తిన్నా ఏం కాదు కానీ ఎక్సర్సైజ్ చేస్తే అన్నీ పోతాయి అంటారు, ఏం రావంటారు. అంత ఉత్తదే. మనము తినే ఆహారంలో మార్పులు చేసుకుంటేనే మన బాడీ కరెక్ట్గా ఉంటుంది, బీపీలు షుగర్ల బారిన పడకుండా ఉంటాం. ఏమి తిన్నా ఏం కాదు, పొద్దుగా లేచి ఎక్సర్సైజ్ చేస్తే అయిపోతుంది అన్నది ఉత్తదే. ఫస్ట్ మనం చేయాల్సింది మన ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి. టీలు, కాఫీలు, ఈ వైట్ రైస్ ఫస్ట్ మానేయాలి. మనం నిన్న కూడా ఒక వీడియో చేసిన నేను. ఫస్ట్ మనం మానేయాల్సింది వైట్ రైస్. వైట్ రైస్ కాకుండా దానికంటే కొంత అంటే మిగతా ఏమో వైట్ రైస్కి ఓ అద్భుతాలని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ఒక 10% మేలు చేసే బ్రౌన్ రైసో, ఇంకా 10% మేలు చేసే మిల్లెట్సో, ఇట్లాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. దానివల్ల వెయిట్ లాస్ ఉంటుంది. దానివల్ల ఆ తిన్న ఆహారము వెంటనే అరిగిపోకుండా నెమ్మదిగా అది డైజెషన్ అవ్వడం వల్ల, సో బ్లడ్లోకి ఇమీడియట్గా కలవకపోవడం వల్ల ఇట్లాంటి షుగర్ కానీ ఇంకోటి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలవాటు చేసుకోవాలి ఇలాంటివన్నీ, తప్పదు.